India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. హాయ్ హలో నమస్తే. ఈ రోజు మనం మధురానగరం మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న ఒక టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఏ టిఫిన్ అయినా కేవలం 30 రూపీస్ అంట. ఇడ్లీ కానీ, దోశ కానీ, వడ కానీ ఏదైనా 30 అంట. ఒకసారి టేస్ట్ ఎలా ఉంది, టైమింగ్స్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఎలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతాం. సో అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ మనకు ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉందని, అది ఇదే. సో ఒకసారి ఇందాక చెప్పాను కదా రేటు 30 రూపీస్, ఏదైనా 30 అంట. సో ఈ ఐడి ఎలా వచ్చింది అన్నకని చెప్పేసి అన్నకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపల కూడా అన్నాడు, నాతో కూడా వచ్చేయండి. హాయ్ సార్. హాయ్, ఏం పేరు? నా పేరు నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు. ఓకే సార్, ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టారు కదా, పెట్టి ఎన్ని రోజులు అయింది? రీసెంట్ గా పెట్టాము, 2 months అవుతుంది స్టార్ట్ చేసి. అంతకుముందు మన మధురానగర్ లో ఉండేది, మేఘనా బిర్యానీ పాయింట్ పక్కన ఉండేది. 10 years అక్కడే స్టార్ట్ చేశాను. అది ప్రాబ్లం వచ్చి అక్కడ తీసి ఇక్కడ స్టార్ట్ చేసాను. 2 months అవుతుంది పెట్టి. ఓకే. యాక్చువల్ గా ఫస్ట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎన్ని ఐటమ్ 30 రూపీస్ అని పెట్టారు కదా, ఎందుకు అది? అంటే అన్ని దగ్గరలో అదే టేస్ట్ ఉంటుంది. అది అంటే మన దగ్గర స్పెషల్ ఏదో ఒకటి కావాలి కదా స్టార్టింగ్, అందుకోసం స్పెషల్ పెడదామని చెప్పి ఎన్ని ఐటమ్ 30 రూపీస్ పెట్టామండి. యాక్చువల్ గా 30 రూపీస్ ఏం రాదు, కాబట్టి మేమే వర్కర్స్, మేమే ఓనర్స్, మేమే చేసుకుంటాం కాబట్టి మాకు శాలరీస్ వచ్చినా చాలు అని చెప్పేసి పెట్టామండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇలా తినేటప్పుడు 30 రూపీస్ తగ్గట్టు సాటిస్ఫాక్షన్ గా ఉండాలి కస్టమర్ తినేటప్పుడు. దానికోసం వెళ్ళమని పెట్టామండి. ఓకే, 30 రూపీస్ అని మీరు చెప్పారు కదా. సో ఆ 30 రూపీస్ ఏమేమి ఐటమ్స్ వస్తాయి చెప్తారా? ఆల్ ఐటమ్స్ 30 రూపీస్ అండి. ఎనీ ఐటమ్, పూరి, దోశ, ఉప్మా పెసరట్టు కూడా 30 రూపీస్ అండి. ఉప్మా పెసరట్టు, ఆనియన్ పెసరట్టు, ఆల్ ఐటమ్ 30 రూపీస్ అండి. ఓన్లీ ఎగ్ దోశ 40 రూపీస్. మిగతా ఏ ఐటమ్ అయినా 30 రూపీస్ పెట్టామండి. ఓకే, ఎందుకలా 30 రూపీస్ ఎందుకంటే పెట్టిందే స్టార్టింగ్ కదా, కొత్త కదా. యాక్చువల్ గా జనాలు అలవాటు పడాలి, మన టేస్ట్ కూడా తెలవాలి కదా జనాలకి. అసలు మన చట్నీలు 3 రకాల చట్నీలు ఇస్తామండి. ఒక సాంబార్ ఇస్తాం, 2 రకాల కారం కూడా ఇస్తామండి మనం. మళ్ళీ యాక్చువల్ గా 5 రకాలు ఉంటాయి, 6 రకాలు ఉంటాయండి మన దగ్గర. చట్నీస్ కూడా 6 రకాలు ఉంటాయి. అసలు క్వాలిటీలో తక్కువ రేట్ అని చెప్పేసి క్వాలిటీ ఇవ్వడమే ఉండదు. క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదు. మన 5 స్టార్ హోటల్లో ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది, క్వాలిటీస్ కూడా అలాగే ఉంటుంది. అంతా మెయింటైన్ చేస్తామండి మేము. ఓకే, ఇది టైమింగ్ చెప్తారా ఒకసారి? మార్నింగ్ 6 to 12 అండి, ఈవినింగ్ 5 to 11 అండి. ఈవినింగ్ 5 to 11. ఓకే. ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయండి, ఇడ్లీ, దోశ, పూరి అన్న ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ అంటే మూల బజ్జీవా? ఈవినింగ్ 5 నుంచి బజ్జీలు, పునుగులు, ఆలు బజ్జీ, సమోసాలు అన్ని ఉంటాయండి. మరి దోశలు ఇవి? దోశ, పెసరట్టు ఈవినింగ్ కూడా ఉంటాయి. దోశ, పెసరట్టు, చపాతీ, పరోటా, పూరి అన్ని ఉంటాయి. వాటితో పాటు ఇవి కూడా ఉంటాయి. ఓకే, వాళ్ళు పరోటా ఉంటుందా? చపాతీ, పరోటా కూడా ఉంటుందండి. మరి ఈవినింగ్ ఐటమ్స్ ప్రైస్ ఎలా? సేమ్ కాస్ట్ అండి. పరోటా 40 రూపాయలు, చపాతీ 40 రూపాయలు, మిగతా 30 రూపీస్. ఓకే, పునుగులు కానీ బజ్జీ కానీ అన్ని 30 రూపీస్. పునుగులు ఎన్ని ఇస్తారు, మామూలుగా బజ్జీ ఎన్ని ఇస్తారు? 12 ఇస్తామండి పునుగు. 12 పునుగులు ఇస్తాం 30 రూపీస్ కి. 4 బజ్జీలు ఇస్తాం 30 రూపీస్. 4 బజ్జీలు. ఓకే, బాగుంది, మంచి ఆలోచన. ఓకే, ఒకసారి అడ్రస్ చెప్తారా ప్రాపర్ గా? ఇదే అంటే మధురానగర్ కరెక్ట్ మెట్రో స్టేషన్ సి గేట్ అండి. సి గేట్ పక్కనే ఉంటదండి. మధురానగర్ మెట్రో స్టేషన్ సి గేట్ పక్కనే ఉంటది. అది అడ్రస్ కూడా అంత ఇదేం లేదు, మెయిన్ రోడ్ అండి. అది ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ పక్కనే ఎస్బీఐ బ్యాంక్ అండి. మనకి అంతా మనకు ట్రాఫిక్ ప్రాబ్లం ఏమున్నది, అంతా పార్కింగ్ ఉంది, అంత ప్లేస్ ఉందండి మనకి. అసలు నో ప్రాబ్లం దేనికైనా సరే. ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఇంతకుముందు మన టిఫిన్ సెంటర్ మధురానగర్ ఫస్ట్ నుంచి ఇంకా ఈ ఫీల్డ్ ఇదే ఫీల్డ్ లో ఉన్నామండి. వండొచ్చా మామూలుగా? యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చి 25 years అయిందండి. ఆల్రెడీ 15 years వేరే చోట వర్క్ చేశానండి నేను. తర్వాత 10 years అది సొంతంగా పెట్టుకున్నానండి. నేనే మాస్టర్, నేనే ఓనర్ అనమాట ఇక్కడ. అంటే మనం బతుకుతూ 10 మంది బతికిస్తున్నాం, అది సాటిస్ఫాక్షన్. ఓకే, ఒకసారి నేను కూడా ట్రై చేద్దాం. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చూడండి. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి అసలు ఎలా ఉంది. అసలు ఫస్ట్ ఈ బోర్డు పెట్టండి, ముందు మొట్ట చూడండి. కస్టమర్ దేవుళ్ళు బుకింగ్ చేస్తే మా టిఫిన్ మీకు నచ్చితే నలుగురు చెప్పండి, నచ్చకపోతే మాకు చెప్పండి. అసలు స్టార్ట్ నుంచి ఈ బోర్డు పెట్టామండి మేము. నచ్చితే నలుగురు చెప్పమంటాం, నచ్చకపోతే మాకు వచ్చి చెప్పమంటాం డైరెక్ట్. ఏం ప్రాబ్లం ఏం లేదు మాకు. బాగుంది ఐడియా కూడా. నచ్చితే నలుగురు చెప్పండి, నచ్చకపోతే మాకు చెప్పండి. సో అది మీరు చెప్పిన బట్టి మేము ఏమేమి తేడా చేసుకుని నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తారు. ఓకే, సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం, మనకి టేస్ట్ ఎలా ఉందని మనం చెప్పే ప్రయత్నం చేద్దాం.
సో ఫైనల్లీ మన చేతికి అయితే ఈ ప్లేట్ వచ్చేసింది. యాక్చువల్గా ఇప్పుడు మనం తీసుకుంది అయితే మైసూర్ బజ్జీ. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకి చాలా అంటే చాలా విషయం తెలిసింది, అన్ని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఒకసారి ఈ ప్లేట్ ఏమైనా చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న మైసూర్ బజ్జీలు అయితే మనకి 1 2 3 4 5 రకాలు దీనికి నంచుకోవడానికి ఇచ్చారు. ఎస్పెషల్లీ మనకి రెడ్ చట్నీ ఉంది, టమాటా చట్నీ ఉంది, పల్లి చట్నీ ఉంది, సాంబార్ ఉంది, కారపొడి కూడా ఉంది. సో ఒక్కోసారి ఒక్కో దానిలో డిప్ చేసుకొని తిన్నాము, మనకి టేస్ట్ ఎలా ఉంది అని చెప్పే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడే ఇచ్చారు కదా, కొంచెం వేడివేడిగా ఉంది. ఫస్ట్ పల్లి చట్నీతో మైసూర్ బోండా చిన్న బయట తిని చూద్దాం ఎలా ఉంది ఏంటో అని. బాగుంది. సో యాక్చువల్గా మనం ఏ ఐటమ్ తీసుకున్నా కానీ టిఫిన్స్ లో మనకు మెయిన్గా కావాల్సిన చట్నీ. సో చట్నీ బాగుంది, టిఫిన్ బాగానే ఉంటుంది. సో మనం ట్రై చేసిన పల్లి చట్నీ సూపర్ ఉంది. పక్కన నాకు రెడ్ చట్నీ ఉంది. రెడ్ చట్నీలో జస్ట్ అలా డిప్ చేసుకొని తిన్నాము. రెడ్ చట్నీ ఎక్కడైనా సరే తీగా ఉంటుంది. ఇది ఎలా ఉందో చూద్దాము. ఇది తీగానే ఉంది, బాగుంది. అది కొంచెం స్పైసీగా ఉంది. సో పక్కన మనకి టమాటా చట్నీ ఉంది. సో టమాటా చట్నీలో చిన్న ఒక బయట తిని చూద్దాం ఎలా ఉంది అని. చూడని కాదు కానీ చట్నీస్ అన్ని బాగున్నాయి. యాక్చువల్ 30 రూపీస్ కదా, ఎలా ఉంటుంది అని అనుకున్నాను. సో మామూలుగా నార్మల్గా మనం బయట తింటే ఎలా ఉంది అలాగే ఉంది టేస్ట్. కాకపోతే 30 రూపీస్కి ఇంకొంచెం ఎక్కువ టేస్ట్లో ఉంది. యాక్చువల్గా మనకి రేట్ తగ్గే కొద్దీ మనకి టేస్ట్ అలా పెరుగుతున్నట్టుంది. అంటే 100 రూపీస్ పెట్టి దోశ తీసుకున్నాం అనుకో, ఏదో యావరేజ్ ఉంటుంది. అదే 50 రూపీస్ తీసుకున్నాము, 50 అదే 30కి వచ్చింది అనుకో, సూపర్ అన్నట్టు ఉంటుంది. సో అలానే మనకి ఇంకా ఫైనల్గా ఇక్కడ మనకి సాంబార్ ఉంది. సాంబార్లో ఒకసారి డిప్ చేసుకుందాము. మైసూర్ బోండా విత్ సాంబార్. బాగుంది, సాంబార్ బాగుంది. యాక్చువల్గా నా చట్నీ బాగుంది అనుకున్నాను, బట్ సాంబార్ ఇంకా బాగుంది. ఫైనల్గా మనకి అయితే పొడి ఇచ్చారు, కారపొడి. ఏదో చూద్దాము. నెయ్యి చేసినట్టున్నారు, ఆ ఫ్లేవర్ మనకి అలా తెలుస్తుంది. ఇది పేరు తెలియదు కానీ టేస్ట్ బాగుంది. సో యాక్చువల్గా ఇప్పుడు మనం ట్రై చేసింది అయితే మైసూర్ బోండా. సో నెక్స్ట్ మనకి పెసరట్టు ఉప్మా చెప్పాము. సో అది కూడా ఒకసారి ట్రై చేద్దాము. ఇక్కడ ఏదైనా కానీ 30 అంట. పెసరట్టు ఉప్మా కానీ, లేకపోతే మైసూర్ బోండా కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ, నువ్వు ఏది తీసుకున్నా 30 రూపీస్. కానీ ఎగ్ దోశ ఒక్కడే 40 రూపీస్ అంట. సో నెక్స్ట్ స్టార్ ఐటమ్ వచ్చేసరికి పెసరట్టు ఉప్మా. సో పెసరట్టు ఉప్మా కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్. సో ఒకసారి దీన్ని కూడా ట్రై చేద్దాం ఎలా ఉంది ఏంటంటే టేస్ట్. సో యాక్చువల్గా ఇందాక చెప్పాను కదా, ఏదైనా 30 రూపీస్. ఎగ్ దోశ ఒకటే మనకి 40 తీసుకున్నారు. అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉన్నాయంట. సో స్నాక్స్ లో మనకి పరోటా వస్తుంది, చపాతీ వస్తుంది, బజ్జీ వస్తుంది, పునుగులు వస్తాయి, అన్నీ వస్తాయి. అవి కూడా అన్ని 30 రూపీసే. కాకపోతే మనకి చపాతీ కానీ పరోటా కానీ 40 రూపీస్ పడుతుందంట. సో మనం ఈ పెసరట్టు ఉప్మా ట్రై చేద్దాం. పెసరట్టు ఉప్మా విత్ పల్లి చట్నీ. ఇది 30 రూపీస్కి వర్తిబుల్ కాదు, అంతకు మించి. సో సూపర్ ఉంది టేస్ట్. మామూలుగా పెసరట్టే మామూలుగా బాగుంటుంది, దానిలో ఉప్మా విత్ పల్లి చట్నీ. అది 30 రూపీస్ అనగానే టేస్ట్ డబల్ త్రిబుల్ అయిపోయింది. పక్కన మనకి రెడ్ చట్నీ ఉంది, ఇందాక ట్రై చేసాం, చాలా బాగుంది. మనం పెసరట్టు ఉప్మాలో ఒకసారి ట్రై చేద్దాం. యాక్చువల్గా ఉప్మా వేయగానే మామూలు దోశ కొంచెం సాఫ్ట్గా కదా అవుతుంది, ఇది ఇంకా సాఫ్ట్గా ఉంది. సో పల్లి చట్నీ రెడ్ చట్నీ విత్ పెసరట్టు ఉప్మా. ఇది టేస్ట్ డిఫరెన్స్. ఈ రెండు కలిసి ఇంకొక డిఫరెంట్ టేస్ట్లోకి వెళ్ళిపోయింది. సో ఫైనల్ ఇక్కడ మనకి టమాటా చట్నీ ఉంది. టమాటా చట్నీ విత్ పెసరట్టు ఉప్మా. చట్నీ టేస్ట్, దోశ టేస్ట్, అందులోకి సాఫ్ట్గా ఉందని చెప్పే కదా. ఈ 3 కాంబినేషన్లో కొడుతుంటే వేరే లెవెల్. సో మనం ఇప్పుడు మైసూర్ బజ్జీ ప్లస్ పెసరట్టు ఉప్మా ట్రై చేసాము. రెండింటిలో నాకు పెసరట్టు ఉప్మా పిచ్చగా నచ్చింది. ఎస్పెషల్లీ పెసరట్టు ఉప్మా విత్ పల్లి చట్నీ డెడ్లీ కాంబినేషన్. ఇంకా అదేనా మైసూర్ బోండా ప్లస్ సాంబార్ బాగుంది. యాక్చువల్గా
చట్నీ బాగుంది కానీ సాంబార్ ఇంకా బాగుంది. సో ఇడ్లీలోకి అయితే ఇంకా బాగుంటుంది. సో నాకైతే టేస్ట్ పిచ్చగా నచ్చింది. ఇక్కడ నేనే కాకుండా ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ టేస్ట్ ఎలా అనిపించింది, వాళ్ళు ఇప్పుడే వచ్చారు, ఎంతమంది చెప్పారు వచ్చారా, వాళ్ళు మీరు 30 రూపీస్ వచ్చా కదా అని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదొకటి వచ్చాడు. బ్రో హాయ్ బ్రో, ఏం పేరు? కౌశిక్. అయితే ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ అది ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, ఏమేమి ట్రై చేస్తారు? మాకు ఇదే తిన్నా ఫస్ట్ టైం ట్రై చేస్తారు. నేను 2-3 సార్లు తిన్నా బ్రో ఇక్కడ. ఓకే, ఏం ట్రై చేస్తారు ఇక్కడ ఐటమ్స్? నేను వడ ఇంకా ఇడ్లీ ట్రై చేశాను ఇక్కడ. ఓకే, ఏది బాగుంటుంది టేస్ట్? అది వడ చాలా బాగుంటది బ్రో ఇక్కడ. వడ బాగుంటుంది. చట్నీస్ అవి దేనికైనా చట్నీ కనపడుతుంది. చట్నీ అయితే ఫేవరెట్ బ్రో ఇక్కడ. ఓకే, యా, ఏం పేరు చెప్పారు? కౌశిక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏం పేరు? భాస్కర్. ఓకే సార్, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ అది ఎలా ఉంది? బాగుంది. ఇదే నా ఫస్ట్ టైం తింటే ఇప్పుడు తిన్నారా? రెండోసారి. ఫస్ట్ టైం ఏం తిన్నారా? ఫస్ట్ టైం పూరి తిన్నా. ఓకే, ఎలా ఉంది టేస్ట్? అది బాగుంది. ఇది ఇప్పుడు మైసూర్ బాగుంది. మైసూర్ బాగుంది. ఇదంతా ఇది ఎలా ఉంది టేస్ట్? బాగుంది. టేస్ట్ బాగుంది. అయితే ఏదైనా 30 రూపీస్ అన్నారు కదా, 30 చేస్తున్నారా? పూరి కూడా 30. ఎన్ని ఇస్తున్నారు పూరి? 2 పూరియా? 2 పూరి 30 రూపీస్. ఇవైతే 4 బాగుందా? ఓకే, ఏం పేరు చెప్పారు? నా పేరు భాస్కర్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, చెప్పండి. ఏం పేరు? నా పేరు అలీ. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఇసుక బేరం చేస్తాను. ఇసుక లారీ. ఓకే, ఇసుక లారీ నడిపిస్తాను. ఓకే, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ అది ఎలా ఉంది? టేస్ట్ బాగానే ఉందండి. ఓకే, తక్కువ ప్రైజ్, 30 రూపాయల ప్లేట్, బ్రహ్మాండంగా. ఇప్పుడు దోశ గిట్ట నేను తింటున్నాను, ఉప్మా దోశ చాలా బ్రహ్మాండంగా ఉంది. మైసూర్ బజ్జీ గిట్ట బాగానే ఉంది, మంచి టేస్ట్. గట్టి చట్నీ ఇస్తారు, చాలా బాగున్నాయండి, బ్రహ్మాండంగా. కాదు, ఇంతకు ముందు కాదు, మేము ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఫస్ట్ ముందు వేరే దగ్గరికి వెళ్తుంటుంది, ఇప్పుడు ఇక్కడ ప్రైస్ గిట్ట తక్కువనే, టేస్ట్ బాగానే ఉంది, అందు గురించి అని ఇక్కడికి వచ్చేస్తున్నాం అందరం మళ్ళీ. ఓకే, ఏం పేరు చెప్పారు? నా పేరు అలీ. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈ రోజు మనం మధురాలో ఉన్న ఒక టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము. ఇక్కడ మనం టిఫిన్ ట్రై చేస్తాము. ఇక్కడ ఏదైనా 30 రూపీస్ అంట. సో 30 రూపీస్కి తగ్గట్టుగా టేస్ట్ ఉంటుందా లేదా అనుకున్నాను, దానికి డబల్ అయితే ఉంది. సో మీరు కూడా ఈ ఏరియాలో ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఏ ఐటమ్ అయినా ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్ ఏదైనా కానీ 30 రూపీస్ అంట. సో మీరు కూడా ఇక్కడికి వస్తే కన్ఫామ్గా ట్రై చేయండి. మీరు కూడా ఆల్రెడీ ఓకే ట్రై చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అంతే కూడా మీ ఏరియాలో కూడా డిఫరెన్స్ ఉంది చెప్పండి, అక్కడికి వస్తాం. ఆ ఫుడ్ కూడా తిరిగి అది ఎలా ఉందని మన సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అంతే. సో చూసారు కదా వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన iDream ఎప్పుడు వస్తూ ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.